హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలిత ఛానల్. ఒక కంచం తీసుకొని 2 కప్పుల మైదా పిండి వేసుకున్నానండి. ఆనియన్ సమోసాకి 2 కప్పుల మైదా పిండి వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని మనం వాటర్ తక్కువ వేసుకొని కలుపుకోవాలి. మనం చపాతీ ముద్ద ఎలాగైతే కలుపుతామో అలాగా చపాతీ ముద్దలా కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్నామండి. మూత పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఈ చపాతీ ముద్దని చిన్న ఉండల్లా చేసుకొని మనం చపాతీ కన్నా ఇంకా పలచగా పాముకోవాలండి. ఈ సమోసా కాబట్టి ఇలా మైదా పిండి వేసుకుంటూ 2 వైపులా తిరగేసుకొని స్లోగా ఇలా చపాతీలా పామేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకున్నాము. నేను 5 చపాతీలు పాముకొని రేకేసుకొని రేకు పైన ఒక చపాతీ వేసి పైన మళ్ళీ మైదా పిండి వేసి మళ్ళీ పైన చపాతీలు అలా వేసానండి. మధ్యలో మైదా పిండి వేసాను అంటుకోకుండా. లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఈ చపాతీని లైట్గా కాల్చుకోవాలి. నేను ఆనియన్స్ 1 అవర్ ముందు కట్ చేసుకొని ఫ్యాన్ కింద పెట్టుకున్నాను. ఒక క్యారెట్, ఒక బీట్రూట్ వేసుకొని నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఏమో పచ్చికారం వేసుకున్నానండి. వేసుకొని మనకు తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. ఈ ఉప్పు, కారం, ఈ గరం మసాలా ఈ ముక్కలకి అన్నీ పట్టేలాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏమో నేను 4 టేబుల్ స్పూన్ ఒక బౌల్లోని 4 టేబుల్ స్పూన్ మైదా పిండి వేసుకొని వాటర్ వేసుకొని ఎక్కడ ఉండలు కట్టకుండా కలుపుకోవాలండి. కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని మనం ముందుగా ఈ చపాతీలు కాల్చాం కదండి, ఈ 4 వైపులా ఇలా ఎడ్జులు కట్ చేసుకోవాలి. ఈ ఎడ్జులు కట్ చేసేసుకొని ఒక చపాతీని సెంటర్ కట్ చేసుకోవాలి. ఒక చపాతీ 2 సమోసాలు అవుతాయి. మనం ఈ సమోసా షేప్లోని చేసుకొని మనం ఈ ఆనియన్స్ అన్నీ పెట్టేసుకొని మైదా పిండి కలిపాం కదండి, ఈ మైదా పిండి సమోసా పైన రాసేసి ఫోల్డ్ చేసేయాలన్నమాట. ఫోల్డ్ చేసుకొని పక్కన పెట్టుకున్నామండి ఒక ప్లేట్లోకి. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టి కళాయిలోని తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం స్లోగా ఈ సమోసాలు వేసుకోవాలి. హైలో ఫ్రై చేస్తే మాడిపోద్ది. లోపల ఈ ఆనియన్స్, బీట్రూట్, క్యారెట్ అవేమీ ఉడకవు అన్నమాట. అందుకోసం మనం లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని 10 మినిట్స్ తర్వాత ఇదిగోండి ఇలా స్లోగా తిరిగేసేస్తే యమ్మీ సమోసా రెడీ. చాలా బాగా వచ్చాయండి ఆనియన్ సమోసా. మనం బయటన కొనుక్కుంటే ఒక సమోసా 7 రూపీస్ అండి. మా దగ్గర అయితే మా పెద్దమ్మాయికి ఈ ఆనియన్ సమోసా అంటే చాలా ఇష్టం. అందుకోసము ఎక్కువగా చేయను, అప్పుడప్పుడు ఇలా చేస్తాము. ఈ ఆనియన్ సమోసా యమ్మీగా వచ్చాయి. ఇవన్నీ సమోసా రెడీ. ఒక ప్లేట్లోకి వేసుకున్నాం. అలాగే ఆయిల్లోని పచ్చిమిర్చి ఫ్రై చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. ఉల్లి సమోసా రెడీ. బాయ్ ఫ్రెండ్స్.